హలో. కానమూకు కథావచనం మోహనవచనం పరిజ్ఞాన హితభాండం నిత్య చదువరి. శ్రోతలకు ఆహ్వానం, నమస్కారం. చదవదగునెవరు రాసిన తదుపరి చదివిన వెంటనే మరువక పలువురికి వినిపింపబూనిన అది ఏ పరిజ్ఞాన హితభాండమవుపో మహిళ మోహనవచనమై విరాజిల్లు. పరిజ్ఞాన హితభాండం లక్ష్యం ప్రతివారీ సమాచార హక్కు. ఆస్ఫూర్తితోనే ఇప్పుడు పెన్షన్ వృద్ధాప్య జీవిత ధీమా అనేటువంటి ఈ అంశాన్ని మన కానమోకు కథావచన శ్రోతలకు మీ కానమోకు స్వరంలో అవగాహన నిమిత్తం వినిపిస్తాను, వినండి. పెన్షన్ వృద్ధాప్య జీవిత ధీమా. ఇక వినండి. మా యవ్వనంలో మేము చాలా రంగురంగుల జీవితాన్ని గడిపాము. జీతం అనే అందమైన స్త్రీ ప్రేమలో పడిపోయాం. ఆమె ప్రతి నెల మొదటి తేదీన నవ్వుతూ వచ్చేది. 3వ తేదీ వచ్చేసరికి గుడ్ బై చెప్పి వెళ్ళిపోయేది. కొన్నిసార్లు ఆమె స్నేహితులతో బయటకు వెళ్ళేది. మరికొన్నిసార్లు ఈఎంఐలతో కలిసి పారిపోయేది. మేము మా జేబుల మూలల్లో వెతుకుతూనే ఉండేవాళ్ళం. ఆమె మాత్రం ఖర్చుల రూపంలో ఎగిరిపోయేది. ఒకరోజు జీవితం మలుపు తిరిగింది. జుట్టు కూడా తెల్లబడటం మొదలైంది. మోకాళ్ళు కూడా చెప్పటం మొదలెట్టాయి. అన్నా, ఇక కాస్త విశ్రాంతి తీసుకో. అప్పుడొక కొత్త హీరోయిన్ మా జీవితంలోకి వచ్చింది. మేకప్ లేదు, నఖరాలు లేవు, సాధారణమైన ఎంతో అందమైనది. ఆమె పేరు పెన్షన్. ఆమె స్టైల్ మాత్రం అద్భుతం. ఆమె కనెక్షన్ లైఫ్ టైం కనెక్షన్. ఇప్పుడు ఆమె ప్రతి నెల సమయానికి వస్తుంది. సాకులు చెప్పదు, కోపంతో వెళ్ళిపోదు. నిశ్శబ్దంగా బ్యాంకు ఖాతాలో కూర్చుంటుంది. ఒక ఎస్ఎంఎస్ పంపి నా హృదయాన్ని ఆనందపరుస్తుంది. ప్రియమైన కస్టమర్, మీ పెన్షన్ జమ చేయబడింది. ఈ సందేశం వినగానే నా మనస్సు పాటలు పాడుతుంది. సాయంత్రం టీ తాగుతూ కూర్చుంటే ఆమె చెవిలో మెల్లగా చెబుతుంది, చింతించకండి హీరో, సినిమా ఇంకా ముగియలేదు, నేను మీతోనే ఉన్నాను. అయితే ఆమె ఒక షరతు మాత్రం పెడుతుంది. సంవత్సరానికి ఒకసారి పరీక్ష పెడుతుంది. జీవిత ప్రమాణపత్రం, అదే లైఫ్ సర్టిఫికెట్, అది నింపమని అడుగుతుంది. అప్పుడు ప్రేమగా ప్రశ్నిస్తుంది, చెప్పండి, మీరు ఇంకా బతికే ఉన్నారా? మేము గర్వంగా సమాధానం చెబుతాం, ఓ మై డార్లింగ్, పులి ఇంకా బతికే ఉంది. మరియు వినండి, నిజమైన ప్రేమ అంటే ఇదే. మేమెప్పుడైనా ఈ లోకాన్ని విడిచిపెడితే ఆమె మా జీవిత భాగస్వామి చెయ్యి పట్టుకొని తలవంచకుండా జీవించటం నేర్పిస్తుంది. ఎటువంటి ఫిర్యాదు లేదు, ఎటువంటి బాధ లేదు. ప్రతి బాధ్యతను నిశ్శబ్దంగా నిర్వర్తిస్తుంది. కాబట్టి మిత్రులారా, మీరు ఎన్నో ప్రేమలు చూసి ఉంటారు, కానీ ఇలాంటి నిబద్ధత చాలా అరుదుగా కనిపిస్తుంది. జీతం నన్ను విడిచిపోయిన చోట పెన్షన్ మాత్రం జీవితాంతం నా వెంట నిలిచింది. అందుకే నేను చెబుతున్నాను, వృద్ధాప్యానికి భయపడకండి. ఇది పెన్షన్ పొందుతున్న రిటైర్డ్ ఎంప్లాయీస్కి అందరికీ అంకితం. విన్నారుగా, ధన్యవాదాలు.